ఈ నెల 21న జరిగే నీట్ రీ ఎగ్జామ్ డేట్ కోసం నాట్ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తుంది. ఎందుకంటే ఒకసారి పేపర్ లీక్ అయిన వార్త ఉద్దేశంతో ఎగ్జామ్ రద్దు చేయడం జరిగింది. దీనివల్ల కాక్రోచ్ పార్టీ దేశవ్యాప్తంగా నిరసనలు కార్యక్రమాలు చేస్తుంది. మరియు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ నెల 15న కోటలో నిరసన కార్యక్రమాలు చేయాలని వారు భావిస్తున్నట్టు తెలుసు. అందుకోసం నాట్ కీలకమైన ఆదేశాలు ఇచ్చింది. ఎందుకంటే ప్రశ్న పత్రాలకు తరలింపు కోసము మరియు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సాయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అలాగే ఈ టెలిగ్రామ్ యాప్ను కూడా ఈ నెల 22 వరకు కూడా రద్దు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఎందుకంటే టెలిగ్రామ్ యాప్లో పేపర్ లీక్డ్ అనే ఉదంతంతో పాత పేపర్లను ఎడిట్ చేసి లక్షలుగా అమ్ముకుంటున్నట్టు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. అందులో పట్టీలో కొన్ని ఛానల్ నిషేధించడం వల్ల కుదరదని మొత్తంగా ఆయన టెలిగ్రామ్ యాప్ను కూడా కేంద్ర ప్రభుత్వం నిషేధించడం జరిగింది ఈ నెల 22 ఎగ్జామ్ కంప్లీట్ అయ్యేంత వరకు. కాబట్టి మరొకసారి ఇబ్బంది రాకుండా ఉద్దేశంతో భవిష్యత్తులో దీన్ని ఎగ్జామ్ని ఆన్లైన్ ద్వారా నిర్వహించాలని ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏర్పడిన ఈ అపవాదం తొలగించుకోవడానికి రీ ఎగ్జామ్ని కట్టుదిట్టమైన భద్రతలో ఏర్పాటు చేస్తున్నారు. మరియు గతంలో రాసిన వారి ఎగ్జామ్ కూడా సెకండ్ టైం ఎగ్జామ్ ఫీజు కట్టకుండా రీషెడ్యూల్ చేసి మరీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది.